హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిల్వేరు రమ. ఈరోజు మనం ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. వెరైటీగా చేద్దాం ఇవాళ. ఓకేనా, మరి స్టార్ట్. ఆలుగడ్డ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు. ఆలుగడ్డను తొక్క తీసి ఇలాగా మనకు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఇలా చక్కగా. తర్వాత ఉల్లిగడ్డలు, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను రోట్లో వేసుకొని దంచుకోవాలి. మెయిన్ కాంబినేషను అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని తగినంత వేసేసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ఉల్లిగడ్డ ముక్కలని ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని చక్కగా కలబెట్టుకొని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకోవాలి. చక్కగా స్మెల్, వాటి ఫ్లేవర్ అన్నది ఆలుగడ్డకు ఉల్లిగడ్డలకి పడుతుంది. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. చక్కగా ఎల్లో చాలా బాగా కనబడుతుంది కదా, చూడండి. అగోండి, తర్వాత మూత పెట్టుకొని మనం మగ్గనివ్వాలి. చూడండి, ఇలా ఉడకనిస్తే తర్వాత మనం కారం వేసేసుకోవాలి. అంతే, ఈజీగా తొందరగా అయిపోతుంది 5 మినిట్స్లో. చూడండి ఎంత చక్కగా. మనకు ఇంట్లో అవైలబుల్లా టమాటాలు ఏవి లేకున్నా కానీ ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఉప్పు కారం పసుపుతోనే చక్కగా ఆలుగడ్డ కర్రీ రెడీ అయింది. చపాతీ పూరి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మనకి ఆలుగడ్డ కర్రీ రెడీ. చపాతీ పూరి